వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్, యుఎస్ మధ్య ఇంకా ఇజ్రాయెల్ ఇక సైనిక ఘర్షణలు మరింత తీవ్రమవుతున్నాయి. మరి ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా కూడా ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఇరాన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళ ప్రతీకార దాడులతో స్పందిస్తోందని తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అమెరికా సైన్యంలో కొన్ని యూనిట్లలో మతపరమైన సిద్ధాంతాలు, ధార్మిక భావజాలం యుద్ధానికి ప్రేరణగా ఉపయోగిస్తారన్న ఆరోపణలు బయటికి రావడం కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. అయితే అమెరికాలో సైనికుల మత స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్న మిలిటరీ రిలీజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ MRFF వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవల 40కి పైగా సైనిక యూనిట్ల నుంచి సుమారు 110 ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదులు చూస్తే ముఖ్యంగా అమెరికా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన సిబ్బంది నుంచి వచ్చినట్లుగా పేర్కొన్నారు. కొన్ని సమావేశాల్లో కమాండర్లు బైబిల్ సందేశాలను చదివిస్తూ యుద్ధాన్ని ఒక ధార్మిక బాధ్యతగా వివరించినట్లుగా ఫిర్యాదుల్లో ఆరోపణలు వస్తున్నాయి. ఇక కొన్ని సందర్భాల్లో ఒక కమాండర్ అయితే సైనికులకు జీసస్ అమెరికాకు ఆర్మగెడ్డాన్ ప్రారంభించమని ఆదేశించాడు. అసలు ఇక్కడ ఆర్మగెడ్డాన్ అంటే చివరి మహాయుద్ధం, లేకపోతే ప్రపంచం అంతమైపోవటానికి ముందు జరిగేటటువంటి బేకర్ యుద్ధం. దీన్నే అమెర్గెడ్డాన్గా వివరిస్తారు. మరి ఈ పదం అయితే ప్రధానంగా క్రైస్తవ మత గ్రంథమైన బుక్ ఆఫ్ రివిలేషన్లో కనిపిస్తుంది. అంటే ఇది లాస్ట్ యుద్ధం అన్నమాట. కాబట్టి ఇరాన్పై దాడి చేయటం మన ధర్మం, ఇదే లాస్ట్ అనే వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా MRFF వెల్లడించింది. అయితే ఆర్మగెడ్డన్ అనే భావన క్రైస్తవ మత గ్రంథాల్లో అంతిమ యుద్ధంగా పేర్కొంది. మరి ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని మత గుంపులు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని చెడుపై మంచి గెలుపుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరిది సంగతి. అసలు ఇదెక్కడి దిక్కుమాలిన విషయాలు అర్థం అవట్లా. మరైతే ఇక్కడ చూస్తే అందరూ జీసస్ని ఒక శాంతి దూత అంటారు. మరి ఇప్పుడు ఆ దూతే అందరినీ చంపమంటున్నాడా అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎంత ఫూలిష్గా ఉందంటే, ఇది వీళ్ళకి బుక్స్ చదివి కూడా మనకి జ్ఞానం రావాలి, కానీ వీళ్ళకి ఉన్న జ్ఞానం అటు నుంచి అట్టే వెళ్ళిపోతుంది. అయితే కల్లో వచ్చి జీసస్ చెప్పాడని ట్రంప్ యుద్ధాన్ని స్టార్ట్ చేశాడంట. మరి ఇది పిచ్చికి ఒక పరాకాష్ట అని చెప్పాలి. అసలు వీళ్ళని చూస్తే నెక్స్ట్ జనరేషన్, వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఇదే ఏమన్నా కొనసాగిస్తారని అనిపిస్తోంది. మరి ఇంకెంతమందిని జీసస్ కల్లోకి వచ్చి చంపేయి అని చెప్తాడో మాత్రం తెలియాలి. అయితే ఒకవేళ రేపు కళ్ళలోకి లేకపోతే అమెరికా మీదకి బాంబులు వేసేయండి అని అలా చెప్తే వాళ్ళు వింటారా? లేకపోతే ఒక హిందూ దేవుడు వచ్చేసి జెరూసలం మీద లేకపోతే క్రిస్టియన్ వాళ్ళ మీద దాడులు చేసేయండి అంటే చేసేస్తారా? ఎంత ఫూలిష్గా ఉంటుంది. అయితే రేపు ఇంకో కంట్రీ మీదకి వెళ్ళి వేసేయి, వాళ్ళని చంపే, వాళ్ళని లేపేయి అంటే కూడా అక్కడ కూడా యుద్ధానికి వెళ్ళిపోతాడా ట్రంప్? మరి ఇలాంటి పిచ్చి తగ్గించుకుంటే బాగుంటుందని కూడా అందరూ అంటున్నారు. ఇక MRFF ప్రతినిధి కూడా ఇదే మాట్లాడుతున్నారు. ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మరియు మతం మధ్య స్పష్టమైన దూరం ఉండాలి. అసలు వీళ్ళు యుద్ధంలోకి మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు ఇంత మత పిచ్చి? సైన్యంలో మత ప్రేరణల ఆధారంగా యుద్ధాన్ని న్యాయబద్ధం చేయటం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ అయిన US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. మరి ఈ అంశంపై అమెరికా రాజకీయాల్లో కూడా విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ నాయకులు కాంగ్రెస్ స్థాయిలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మరొకవైపు రిపబ్లికన్ వర్గాలు మాత్రం దీన్ని వ్యక్తిగత విశ్వాసాల పరిమితిలో చూడాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ట్రంప్ మద్దతుదారులోని కొన్ని మతపరమైన వర్గాలు ఈ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. వీళ్ళకి అసలు బుర్రే ఉంటేగా. మరి ఇలాంటి ప్రచారం సైనిక దళాల్లో అంతర్గత ఐక్యతకి కూడా సవాళ్లుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివిధ మతాలకు చెందిన సైనికులను కలిసి పనిచేసే సైన్యంలో ఒక మతాన్ని ఆధారంగా చేసుకొని యుద్ధాన్ని సమర్థించడం అంటే వాళ్ళ మానసిక ఒత్తిడి, వాళ్ళ బుర్ర ఎంత దారుణంగా, ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో తెలుస్తోంది. మరి సైనికుల మధ్య కూడా విభేదాలకు దారితీసే అవకాశం ఉందని కూడా అభిప్రాయం. మరి అంతర్జాతీయంగా కూడా ఈ అంశం ప్రభావం చూసే అవకాశం ఉంది. ముస్లిం దేశాలైతే దీనిని మత యుద్ధంగా చిత్రీకరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన మీడియా సంస్థలు ఈ ఆరోపణలను ప్రచారం చేస్తున్నాయట. ఇది తీవ్రవాద సంస్థలకి కూడా ప్రచార ఆయుధంగా మారే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు అంటున్నారు. అయితే అమెరికా సైన్యంలో ఈ మత పిచ్చి కొత్త విషయం కాదు. ఇరాక్ వార్ సమయంలో కూడా ఇలాంటి సిద్ధాంతాలు, ఇలాంటి పిచ్చివి తీసుకొచ్చే మాట్లాడారు. ముఖ్యంగా ఎవాంజలికల్ మత గుంపుల ప్రభావం పెరిగిన నేపథ్యంలో ఈ అంశం చర్చకొచ్చింది అప్పట్లో.
అట్లీస్ట్ ట్రంప్ ఎప్పటికైనా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలోంచి బయటకు వస్తే బాగుంటుంది. మరి ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఆరోపణలు నిజమైతే భవిష్యత్తులో అమెరికా సైనిక శిక్షణ విధానాల్లో మతపరమైన అంశాలపై మరింత కఠిన నియంత్రణలు అమలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లో సైన్యం లౌకిక సూత్రాల ఆధారంగానే పనిచేయటం అత్యంత కీలకం. అసలు ఇక్కడంతా నడిపించాల్సిన ప్రెసిడెంటే ఇట్లాంటి మతాల్ని తీసుకొచ్చి జీసస్ చెప్పాడు, కల్లో చెప్పాడు, అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడని మాట్లాడుతున్నారు. రేపు మిగతా వాళ్ళంతా ఏం ఫాలో అవుతారు? అసలు ఇది ప్రపంచ దేశాలకి ఎంత పెద్ద ముప్పు అవుతుందో అని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.